సరే బీజేపీ నాయకులు రఘురామ్ గారితో మాట్లాడదాం. రఘురామ్ గారు దాదాపు హాఫ్ సెంచరీ, రఘురామ్ గారు హాఫ్ సెంచరీ దాదాపుగా 48, అది 50 కావచ్చు, 1-2 కిందికి కూడా దిగొచ్చు, ఏమైనా హాఫ్ సెంచరీ అనుకుందాం ప్రస్తుతానికి మనం మాట్లాడుతున్న ఈ టైంకి. ఈ స్థాయి విజయాన్ని ముందే ఊహించారా మీరు? మనం చెప్పుకున్నాం కదా సార్, ముందే బీజేపీ 50 సీట్లని దాటుతుందని మొదటి నుంచి అనుకుంటూ ఉన్నాము. అదే విధంగా విజయం ఇవాళ సాధించాం. మీకు నరేంద్ర మోడీ గారి సుపరిపాలన దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎదగడానికి కారణము. అదే విధంగా ఇన్నేళ్లుగా మేము 93లో వెంకయ్యనాయుడు గారితో ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారు నేను ఢిల్లీ ఎన్నికల కోసం వచ్చాం. అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఇన్ఛార్జిగా ఉండే ఢిల్లీలో ఆ ఎలక్షన్ గెలిచాం. దాని తర్వాత కంటిన్యూస్ గా 6 ఎలక్షన్స్ ఓడిపోయాం. ఈ 7వ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇది అద్భుత విజయంగా ఢిల్లీ ఇది బీజేపీ పాజిటివ్ ఓటుగా చూస్తున్నారా, మోడీ ప్రభంజనంగా చూస్తున్నారా, లేకపోతే కేజ్రీవాల్ ప్రభుత్వం ఫెయిల్యూర్గా చూస్తున్నారా? ఒక సుపరిపాలన విషయంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి దేశంలో పరిపాలిస్తున్న తీరుని ఢిల్లీ ప్రజలు నిశ్చితంగా గమనించారు. ఢిల్లీ మీన్స్ మీకు తెలుసు మినీ ఇండియా. సో ప్రతి రాష్ట్రం ప్రజలు ఢిల్లీలో ఉంటారు. సో అంచేత ప్రజలకి వేరుగా చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం కేంద్రంలో ఎలా పనిచేస్తుంది, రాష్ట్రంలో అత్యంత నమ్మకంతో ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 2 సార్లు థంపింగ్ మెజారిటీ ఇచ్చారు. అయినా సరే తను కొట్లాటలకి సమయం కేటాయించాడు. అవినీతి అతను ఒక్కడే కాదు, అతను మంత్రివర్గం అందరూ ఓడిపోవడం కారణము అందరూ అవినీతి కూపంలో కూరుకుపోయారు. ఆరోపణలు కాదండి, అవినీతిని చేస్తున్నట్టుగా ప్రజలు నమ్మారు, ప్రజలు విశ్వసించారు. కాబట్టి అతని పరిపాలన ఒత్తిగ్గా రోజు కొట్లాడితే అండి, నేను ఇందాక చెప్పే ఎగ్జాంపుల్ 25 సంవత్సరాలు. ప్రశ్న ఏమైనా ఉందా? ఒక నిమిషం రఘురామ్ గారు, ప్రసాద్ గారికి ఏదో ప్రశ్న ఉందంట మీ విశ్లేషణ పైన. మీ ప్రశ్న ఏంటి ప్రసాద్ గారు? కంగ్రాచులేషన్స్. మొత్తానికి మీ టీం వర్క్ మాత్రం డిఫరెంట్ సార్. మహారాష్ట్ర నుంచి వచ్చిన టీము నిజంగా మీకు సక్సెస్ చూపించింది ఈ ఎలక్షన్. కానీ కేజ్రీవాల్ మీద మీరు అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నారో ఇప్పటిదాకా అవి ప్రూవ్ చేయలేదు కదా సార్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ లేదంటే మీరు ఉపయోగించిన ఏ ఛానల్లో కూడా పర్టికులర్ అమౌంట్ ఈరోజు దాకా ఐడెంటిఫై కాలేదు. బట్ ఒక అభియోగం మాత్రం మోపబడింది. అలాగే శీష్ మహల్ ఆయన చెప్పిన కామన్ మ్యాన్ స్టోరీకి మఫ్లర్ స్టోరీకి 47 కోట్ల వర్త్ 47 కోట్ల వర్త్ బిల్డింగ్ ఒకటి మీకు ఎలక్షన్ ఇంజనీరింగ్కి బాగా ఉపయోగపడింది అన్నదే మాత్రం అపవాదు. కానీ ఇప్పటికి కూడా ఇదంతా ఒక ఎత్తి అయితే ఇది ఒక మీ తాన్లోనే ఒక బిట్ అన్నది కూడా ఖచ్చితంగా అందరికీ తెలుస్తున్న విషయమే. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ని ధైర్యంగా సాహసంగా ఎదుర్కోవడంలో విఫలమైన 22 దశాబ్దాల పైచీల కంటే దగ్గర 3 దశాబ్దాల్లో మీ వల్ల కాని పనిని ఒక ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేసి దాంతో కాంగ్రెస్ ఒరిజినల్ ఓటు బ్యాంక్ని గెలుపోవడానికి అతీతంగా 30-35% గ్యారంటీగా ఉన్న దగ్గర కూడా ఇవాళ మీరు సింగిల్ డిజిట్లకి కన్ఫైన్ చేసే అంత నేపథ్యం నేను బీజేపీకి ఏం సంబంధం సార్? దానికి బీజేపీకి ఏం సంబంధం? ఇప్పుడు ఆప్ గట్టిగా పోటీ చేయడం వల్ల లేకపోతే బీజేపీ గట్టిగా నిలబడడం వల్ల కాంగ్రెస్ కి 0 వచ్చింది. అవును, దానికి బీజేపీకి అంటే ఆప్కి బీజేపీకి ఏమైనా లింక్ ఉందనుకుంటా. ఇప్పుడు మనం ఒక పెద్ద రాయి ఉంటుంది సార్, దాన్ని మనం ఎవరు డైరెక్ట్గా మెడ్డాయించలేము. అప్పుడు ఏం చేస్తారంటే ఒక గుణపంకి కింద చిన్న గులకరాయి పెడతారు, అప్పుడు దాన్ని మెడ్డాయించడం చాలా ఈజీ అవుతుంది. సో అదే సేమ్ లాజిక్ ఇక్కడ యూజ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలైనా పోటీ చేస్తారు. నేను కాదంటలే, కానీ ట్రయాంగిల్ ఫైట్ తీసుకురావడంలో ఫెయిల్ అయింది కాంగ్రెస్. చెప్తున్నాను, కాంగ్రెస్ ఒరిజినల్ ఓటు బ్యాంక్ అని బీజేపీ 2014 నుంచి ఈ రోజు దాకా నిర్వీర్యం చేయడంలో ఎంత సఫలీకృతం రఘురామ్ గారిని అడగని చెప్తారు. ఆయన ఒరిజినల్ ఓటు బ్యాంక్ని డిస్ట్రాయ్ చేయగలిగారు. దట్ ఈస్ ద సక్సెస్ నరేషన్ ఆఫ్ కేజ్రీవాల్. ఒక విధంగా ఎంఐఎం పార్టీ కూడా ఎట్లా మీకు ఉపయోగపడ్డారా కేజ్రీవాల్ కాంగ్రెస్ 0కి వెళ్ళిపోవడానికి? రఘురామ్ గారు, అది 1, 2, 3 స్ట్రాటజీ సార్. ఇవాళ స్పాన్ ఆఫ్ నో టైం ఎలా వచ్చిందో చూడండి అధికారం. దాన్ని ఇంకోట్లా చెప్పచ్చు మీరు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఢిల్లీలో గత 2 ఎన్నికలు కూడా ఇద్దరము అపోజిషన్, చిన్న అపోజిషన్ గానే ఉన్నాం. మా ఇద్దరికి డిపాజిట్లు చాలా చోట్ల 60 చోట్ల డిపాజిట్లు పోయాయి, బీజేపీకి పోయాయి, కాంగ్రెస్ కి పోయాయి. అలాంటిది ఈ 2-3-4 సంవత్సరాల్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటే స్థానం ఢిల్లీలో ఉన్నప్పటికీ మేము బీజేపీ కొట్లాడి ప్రజల మన్నన పొందడానికి మాకు ఉపయోగపడింది. మేము రాజకీయం చేసాం, కింద వరకు అంటే గ్రామ స్థాయి వరకు రాజకీయాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాం, ప్రజల మన్నన పొందడానికి కోసం ప్రయత్నం చేసాం, ఉద్యమాలు చేసాం, కొట్లాడాం, అన్ని చేస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఇంత కూడా ప్రభావం చూపించలేకుండా మాతో అపోజిషన్, తను అపోజిషనే, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. సో కాంగ్రెస్ అనేబుల్ టు కాదు, కాంగ్రెస్ నిర్వీర్యమో లేకపోతే కాంగ్రెస్ 0నో ప్రసాద్ గారు మీరే చెప్పాలి. అదే ఇప్పుడు ఆపు వాళ్ళు జరిగిందా? ఇప్పుడు జరిగిందా? గత 2 ఎన్నికల్లో కూడా అదే కదా జరిగింది.
అన్నదానికి పునాది పడి అది స్లాబ్ దాకా రావాలి, అది ఎదగాలి అంటే ఎక్కడెక్కడైతే అవకాశాలు లేని దగ్గర అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసి సక్సెస్. సార్ ఓవరాల్ గా గత ఎన్నికలకి ఆప్ నష్టపోయింది కాంగ్రెస్ అయితే ఏం నష్టపోలేదు సార్. కాంగ్రెస్ కి లాస్ట్ వచ్చింది అదే, ఇప్పుడు వచ్చింది అదే కదా. అలా కదండి, కాంగ్రెస్ ఏం నష్టపోయింది? సున్నా గురించి మీరు చెప్తున్నారు. సున్నా ప్రక్రియ మూడు ఎలక్షన్స్ నుంచి వాళ్ళు కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడంలో సక్సెస్ చూశారు కదా. రైట్. మరో బ్రేకింగ్ న్యూస్ సున్నా చేయడానికి మొదటి నుంచి ఇది బీజేపీ బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి ఓటమి పాలయ్యారు. ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓటమి ఖరారైంది. రైట్. ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సిసోడియా ఓటమి కూడా మనం చూసాము. తర్వాత ఇక ఇద్దరు మాత్రమే ఆసక్తికరమైనటువంటి కొంత వీళ్ళు విజయం పైన ఎలాంటి విశ్లేషణలు వినిపిస్తాయనే వాళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతిషి, అలాగే సత్యేంద్ర జైన్. జైలుకు వెళ్ళినటువంటి సత్యేంద్ర జైన్ విషయంలో కూడా కొంత ఆసక్తి కనిపిస్తోంది. ఇక ఈ ఇద్దరికి సంబంధించి ఎలాంటి రిజల్ట్ మనం చూడబోతున్నామో కొంత టైం కావాల్సి వస్తుంది. అయితే మనీష్ సిసోడియా ఓటమి ఖరారైన కాసేపటికే ఇప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓటమి కూడా ఖరారైపోయింది. ఎస్ రఘురామ్ గారు ఏంటి ఫేస్ లో ఒక్కసారిగా గ్లో పెరిగింది ఇంతకు ముందు కంటే? అంటే ఎక్స్పెక్ట్ చేసిందే, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఇవాళ వచ్చి ఆయన మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అదే అన్నాచార్య మాట్లాడి మీరు ఎక్స్పెక్ట్ చేయడం అంటే మీరు ప్లాన్ చేసిన చెట్లు మీరే చెప్తే ఎలా ఉంటుంది అండి. ఢిల్లీ ప్రజలు చెప్పుకున్నారు ముగ్గురు ఓడిపోతారు కదా అని, చాలా మంది ఫోన్లు కూడా చేశారు మాకు. చేశారా? ఇవన్నీ మీకు ముందే తెలుస్తాయి సార్. ప్రజలు అయితే అలాగే అనుకుంటున్నారు, చూద్దాం ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత అని చెప్పేవాడు అనమాట. సో ఇట్ హ్యాపెన్. సో అంచేత అతని యొక్క తప్పిదాలు, అతని యొక్క కేజ్రీవాల్ యొక్క మూర్ఖత్వము పార్టీని వాళ్ళ చరిత్రలో పెట్టేసింది. నేను ఒక 5 పాయింట్స్ చెప్పండి. అంటే ఆప్ ఓడిపోవచ్చు సార్, ఆప్ ఓడిపోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ ఒకవేళ కొన్ని కారణాలతో ఓడిపోవచ్చు. మీరు అవినీతి ఆరోపణలు చేయొచ్చు, ప్రజలు ఇంకొకటి కూడా చూడొచ్చు, ఒక మార్పు కోరుకోవచ్చు, ఏవైనా కారణాలు ఉండొచ్చు. ఒక్క 5 పాయింట్స్ అడుగుతా. 5 పాయింట్స్ ఏమైనా చెప్పగలరా మీరు? ఆప్ ఓటమి ఇంత ఘోరమైనటువంటిది అంటే సీట్ల పరంగా కాదు, ఆప్లో 22 సీట్లు దాదాపు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఓటమి, సిసోడియా ఓటమి, ఇద్దరి ఓటమి, అంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఇద్దరి ఓటమి కూడా ఈ స్థాయిలో ఉంటుంది, పార్టీ ఈ స్థాయికి పడిపోతుంది అనడానికి ఒక్క 5 పాయింట్స్ చెప్పండి. ఏమైనా 5 కారణాలు విశ్లేషించండి మీరు. సార్, సిద్ధాంతం లేని రాజకీయము ఎన్నో రోజులు మనగడ సాగించదు. ఈ పాయింట్ కరెక్ట్ అనుకుంటున్నారా? సిద్ధాంతం లేకుండానే వచ్చిందా? ఏ సిద్ధాంతంతో అయితేనే ఇన్నేళ్లు పరిపాలించగలిగింది, ఒక సంచలనాత్మకంగా అధికారంలోకి వచ్చింది? పార్టీ అని వచ్చాడు అంతే. సిద్ధాంతం ఏంది? ఫ్రేమ్ ఏది? ఏమిటి వాడి సిద్ధాంతం ఏంది? సో కేవలము పార్టీ పేరులోనే ఉంది కదా సార్, చెప్పడం కోసము పార్టీ పేరులోనే ఉంది కదా, జరిగినటువంటి కొన్ని పరిణామాలు తీసుకుని రాజకీయంగా ఎదగాలని ఉద్దేశంతో పార్టీ పెట్టడము, సీఎం అవడం జరిగింది. దట్స్ ఇట్, అంతే. వాళ్ళ ఎజెండా సీఎం కావడం, అతను అధికారం పంచుకోవడం కోసమే వచ్చాడు. సో ఆయనతో అనేక మంది ఆ ఉద్యమంలో అనేక మంది ట్రావెల్ చేస్తే ఆయన అందరినీ ఉద్దేశి కేవలం 2-3 ఉన్నాడు, అనేక మంది బయటకు వెళ్ళిపోయారు. ఇంకొకటి తర్వాత కేవలము వ్యక్తి పార్టీలు ఎన్నో రోజులు కొనసాగవండి, ఆ ఊపినంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి. సార్ అది బీజేపీ చెప్పడమా? వ్యక్తి స్వామ్యం గురించి బీజేపీ చెప్పడమా? ఎక్కడ ఎన్నికలకి అంటే మనం మామూలుగా విశ్లేషించు. వ్యక్తి స్వామ్యం అనేది బీజేపీలో మోడీ గారు కాకుండా వేరే ఫోటో పెట్టి మీరు ఎన్నికలకి వెళ్ళగలరా? ఎవరిది ఎన్ని ఎలక్షన్ గెలవలేదండి మేము. మోడీ గారి ఫోటో లేకుండా అన్నది ఎక్కడికి వెళ్ళినా మోడీ గారి ఫోటోనే కదా. ఇప్పుడు అమిత్ షా గారు ఎంతమంది లేరండి మాకు లీడర్స్, గెలాక్సీ ఆఫ్ లీడర్స్ ఇన్ బీజేపీ, నాట్ వన్ లీడర్, గెలాక్సీ ఆఫ్ లీడర్స్. ఎవరి స్టేట్ కి లీడర్ ఉన్నారు మాకు. విశ్వాసాన్ని కోల్పోయాడు. ప్రజల విశ్వాసాన్ని ఎలా కోల్పోయాడు? కేవలం నీకు 10 ఏళ్ళు అధికారం ఇస్తే నువ్వు అవినీతి చేసి, నీ మంత్రులు చేసి, నువ్వు ఆరోపణలు వేరు, అవినీతి చేయడం వేరు. ప్రజలు నమ్మారు. 3 కేవలము మొహల్లా క్లినిక్లు పెట్టేసి స్కూల్ బాగు చేసేంత మాత్రం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఢిల్లీ కాలుష్యం చేశాడు. ఢిల్లీ మీ దైవాస సమ్మూతుడైన వాజ్పేయి గారు మనందరికి గొప్ప మనిషి. ఆయన చెప్పింది విద్య, వైద్య, ఆరోగ్యమే ఫ్రీగా అన్నాడు. అది చేయడం కూడా తప్పంటే ఇంకెలాగండి?
మీరు సైద్ధాంతికంగా విభేదిస్తున్నట్టే కదా. కాదని ఒకటే కాదు కదండి, ఇంకేంటి? అవి కూడా ప్రభుత్వ బాధ్యత ఎంతకన్నా ఇంకేముంటది? ఇంపార్టెంట్. కానీ నువ్వు పరిపాలన వెనకబడేసావు. ఏమంటే 2 ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏమండి, నువ్వు రోజు ఎల్జీతో కొట్లాడితే ఎల్జీతో కొట్లాడితే మాత్రం నువ్వు గొప్పడు కావు. నేను చూశాను ప్రజలు, అరే నిన్ను కంపేర్ చేస్తాను. ఏమండి, ఒరిస్సాలో 25 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ కాంగ్రెస్ ఉన్నా బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతాన్ని స్టేట్ ని ఎలా కంపేర్ చేస్తారు? బీజేపీని తిట్టాడా ఎక్కడన్నా? కాంగ్రెస్ తిట్టాడు ఎక్కడన్నా? ప్రధానమంత్రిని తిట్టాడా? అరే నీ పరిపాలన చేత కాక నువ్వు కేంద్రాన్ని తిడితే ఉపయోగం. మీరు ఇష్టమైతే డబ్బులు ఇస్తున్నారు అంచేత ఎందుకు తిడతారు? మీరు ప్రతి రాష్ట్రానికి అరే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం బాగాలేదండి. తమిళనాడు రాష్ట్రం ఏమన్నా రోజు కొట్లాడుతున్నాడు ఢిల్లీ తోటి. అప్పుడే 6-7 సంవత్సరాల నుంచి పరిపాలించిన 8 సంవత్సరాల నుంచి తమిళనాడులో వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంది సార్? రాష్ట్ర ప్రెసిడెంట్ 2 యాక్ట్ మీద ఉంటాయి, మిగిలిన ఏ స్టేట్ లో ఉండవు. మీకు అదే పరిపాలన చేత కాకపోతే మాకు కేంద్రం వల్ల ఇలాగైంది డబుల్ సర్కార్ ప్రజలు కోరుకున్నారు, గెలిచింది. దేర్ ఆర్ 10 రీజన్స్ టు డిఫై వై మన కేజ్రీవాల్ ఓడిపోయాడు. 10 కారణాలు ఉన్నాయి. మీరు చెప్తున్నారు ఫస్ట్ స్వయం కృతాపరాధం. ఆయన చేసుకున్నది ఆయనకు వచ్చింది. వాళ్ళ ప్రజలు నమ్మలా, ప్రజలు మభ్యపెట్టాడు, ప్రజలు మోసం చేశాడు, ప్రజలు నమ్మారు. వీడు మోసగాడు. మేడం మీరు కూడా నోట్ చేస్తారు, పరిపాలన చేత కాదు. ప్లీజ్ సార్ రఘురామ్ గారు. సో గతంలో కూడా చెప్పాను, తను ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి పారిపోయాడు అప్పుడే చెప్పాం పరిపాలన చేత కాక పారిపోయాడని. అప్పుడు కూడా టీవీలో డిబేట్లు ఇదే చెప్పాం మనం. అప్పుడు ఆర్టికల్స్ కూడా రాసాం మనం. సాక్షిలో కూడా వచ్చిన ఆర్టికల్ పరిపాలన చేయమంటే పారిపోయాడని. ఇప్పుడు అంతే, పరిపాలన చేత కాక ప్రజలు ఓటమిని అంగీకరించాడు. కేవలము ఎన్నికల కమిషన్ మీదో లేకపోతే కనుక బీజేపీ డబ్బులు పంచిందనో ఇలాంటి ఆరోపణల వల్ల ఉపయోగం లేదు. రేపు మాట్లాడతాడు ఇవన్నీ. రేపు ఎన్ని అధికారాలు ఉన్నాయి ఆయన చేతిలో? ఆయన నాకు ఏ అధికారం లేదు, అంత లెఫ్టినెంట్ గా ఉన్నారు, పరిపాలన సాగించేస్తున్నారని ఎప్పుడైనా జరిగిందా? ఆ స్థాయిలో ఒక ఎల్జీకి ఒక ముఖ్యమంత్రికి ఈ స్థాయి యుద్ధం ఎప్పుడన్నా జరిగిందా? వినండి, అదే చెప్పేది. 15 సంవత్సరాలు శీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదండి. 2 సార్లు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండే శీలా దీక్షిత్ 98, 2003 2 సార్లు గెలిచిందంటే కొట్లాడింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రికి 2 సార్లు దండం పెట్టాలి. ఆయన లాంటి సానుభూతి ఎవరు ఉండరు. మనకు ఉండాలి. ఏ విధంగా మోడీ గారికి వాజ్పేయి గారికి దయచేసి కంపారిజన్ పెట్టకండి. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే కొట్లాడతారండి. రోజున పనికిరాని కొట్లాటండి. రూపాయి నిధులు తెచ్చుకోవడం, ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలి చూడాలి కదండి. ఏ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నిధులు తెచ్చుకోలేదు ఆంధ్రప్రదేశ్ కండి. కాదు సార్, లెఫ్టినెంట్ గవర్నర్ తో తగులు ముఖ్యమంత్రి ఆడితే రాష్ట్ర ప్రజలను శిక్షించడం సార్ నాకు అర్థం కాదు. ప్రజలు నిన్ను నమ్మలా, ప్రజలు ఆపు పార్టీని రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు. దట్స్ ఇట్. అతని నాయకత్వాన్ని తిరస్కరించారు. అది యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు మనం. అంతేగాని ఎల్జీ వల్ల ఓడిపోయాడు, బీజేపీ వల్ల ఓడిపోయాడు, ఇవన్నీ కారణాలు కాదండి. అతని యొక్క స్వయంకృతాపరాధం పరిపాలన చేత కాక ఓడిపోయాడు.